అవునా కదా సార్? చిన్న ఎస్ సార్. పిల్లలకి ఏ విధంగా అయితే మైండ్ రీప్రోగ్రామ్ అవుతుందో, మీరు బండి నడిపేటప్పుడు ఆటోమేటిక్ గా బ్రేక్ వేసి ఆటోమేటిక్ గా గేర్ చేంజ్ చేస్తారు. అదే విధంగా మీ లైఫ్ లో ఏం కావాలో మీ మైండ్ కి రీప్రోగ్రామ్ ఇవ్వండి చాలు. మీకు కావాల్సిందే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, మేము మా ప్రయత్నం కూడా అదే. మీ మైండ్ చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ లైఫ్ నా క్యాప్షన్. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే, హెల్త్, వెల్త్, రిలేషన్, కెరీరా, జాబా, బిజినెస్, ఏదైనా చేంజ్ చేయొచ్చు సార్. బిలీవ్, ఫస్ట్ నమ్మాలి. చెప్పాం కదా. ఫస్ట్ ఎస్. బలమైన కోరిక తీసుకోండి, బలంగా కోరుకోండి. ఎప్పుడైతే బలంగా కోరుకుంటారో మీ యూనివర్స్ మీకు సరెండర్ అయిపోతుంది. ఓకే, అహం బ్రహ్మస్మి, దైవం మనుష్య రూపేణ అన్నారు. అవునా కదా సార్? దైవం మనుష్య రూపేణ. గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు రాకపోవచ్చు, కానీ మనిషి రూపంలో దేవుడు వస్తాడు, దాన్ని గుర్తించండి. దైవం మనిషి రూపేణ అహం బ్రహ్మస్మి. నీలోనే ఆత్మ ఉంది, నీలోనే పరమాత్మ ఉంది, నీలోనే జీవాత్మ ఉంది. ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ఎరుకతో ఉంటారో ప్రతి క్షణం వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. బలంగా కూరుకోండి, నమ్మండి ఫస్ట్. బిలీవ్ యూనివర్స్. యూనివర్స్ కి సరెండర్ అయిపోండి. డౌట్ చెయ్యొద్దు, వస్తుందా రాదని డౌట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, డౌట్ ఎస్ సార్. చేసినారంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోద్ది అది. ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండాలి. మీరు గ్రేట్ గా ఫీల్ అవ్వండి. గ్రేట్ గా ఫీల్ అయ్యారు సార్ ఏ రోజైనా? ప్రతి క్షణం ప్రతి సెకండ్ నాకు ఇది ఉంది అని గ్రేట్ గా ఫీల్ అవ్వాలంట. మనం ఏదో చేశాంలే, గ్రాటిట్యూడ్ రాశాంలే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ టీచర్స్ అని నామకే వాస్తే కాదు రాసేది. లోపల ఇంటెన్షన్ తో రాయాలి, లోపల ఫీలింగ్స్ తో రాయాలి, లోపల ఎమోషన్స్ తో రాయాలి. పాజిటివ్ ఇంటెన్షన్ తీసుకోండి ఫస్ట్. ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. ఎస్, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఫీలింగ్ తీసుకున్న తర్వాత రాసుకోండి. అందుకే ఫస్ట్ హాబరీ చేపిస్తున్నాం, మీ నెగిటివ్ థాట్స్ మొత్తం జీరో రావడానికి. ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఫీలింగ్ అండ్ ఎమోషన్స్ తో రాయాలి, అప్పుడే రిజల్ట్స్ వచ్చేది. ఏదో నామకే రాసినామంటే రాదు. ఓకే, రైట్. ఈరోజు నేను బ్రీతింగ్ టెక్నిక్ చేపిస్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా టైప్స్ ఉంటాయి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా మీకు చాలా అవేర్నెస్ వస్తుంది అనమాట, రిలాక్స్ అయిపోతుంది మైండ్. ఎస్, ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓకే, ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ శ్వాస మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ శ్వాస మీద ఫోకస్ చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. నిదానంగా ముక్కు ద్వారా గాలి లోపలికి తీసుకోండి. హోల్డ్. హోల్డ్ 4 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4. బ్రీత్ అవుట్ నోటి ద్వారా. బ్రీత్ అవుట్ నిదానంగా చేయండి, స్లోలీ బ్రీత్ అవుట్. ఎక్స్హీల్, స్లోగా నోటి ద్వారా చేయాలి. మీరు ఇన్హీల్ చేసేటప్పుడు పీస్ఫుల్ గా ఉంది, ఎక్స్హీల్ చేసేటప్పుడు స్ట్రెస్ అంతా బయటికి పోతుందని ఇమాజిన్ చేసుకోవాలి సార్. ఎస్, టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. హోల్డ్. 1, 2, 3, 4. రిలీజ్. బ్రీత్ అవుట్. మీ స్ట్రెస్ బయటికి వెళ్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. కడుపు నిండా శ్వాసను పీల్చుకోండి. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4. బ్రీత్ అవుట్. స్ట్రెస్ ని, ఒత్తిడిని, భయాన్ని బయటికి పంపించేసేయండి. ఎస్, అలాగే 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. కడుపు నిండా పీల్చుకోవాలి సార్. హోల్డ్. 1, 2, 3, 4. బ్రీత్ అవుట్. నోటి ద్వారా నిదానంగా బయటకు వదిలేయండి. ఎస్, టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. హోల్డ్. 1, 2, 3, 4.
బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. నోటి ద్వారా వదిలేసేయండి. మీలో ఉన్న ఒత్తిడి, స్ట్రెస్, నెగిటివ్ ఎనర్జీ మొత్తం నోటి ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, ఫీల్ అవ్వాలి. ఓకే, అవేర్నెస్ తో చేయాలి దీన్ని. అవేర్నెస్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఓకే, కాన్షియస్ లోకి వచ్చేయండి. కాన్షియస్ లోకి వచ్చేయండి. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఎస్, మోర్ ప్రాక్టీస్ మోర్ రిజల్ట్స్. అవునా కదా సార్? కాన్షియస్ ఓపెన్ చేయండి, కళ్ళు ఓపెన్ చేయండి. దీన్ని ఒకసారికే మనం రిజల్ట్స్ వస్తాయంటే కాదు, మోర్ ప్రాక్టీస్ గెట్ ఫాస్ట్ రిజల్ట్స్. ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తారో అంత తొందరగా రిజల్ట్స్ వస్తుందని నేను నమ్ముతాను సార్. దీన్ని ఒకసారికి చేసి వస్తుందా, 2 సార్లు చేస్తుంది కాదు. ఫస్ట్ మైండ్ స్టేట్ అనేది మారుతుంది. మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారుతుంది. తర్వాత మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు రాసుకోవాలి, తర్వాత మీరు గోల్ రాసుకోవాలి, తర్వాత గ్రాటిట్యూడ్ రాయాలి. ఏదైనా సార్ మనం ఫీల్ అండ్ ప్లస్ ఇంటెన్షన్, టీ అని చెప్పుకున్నాం కదా. థాట్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. చెప్పం లేదా ప్రీవియస్ క్లాస్ లో? టీఈఈ, నాకైతే గుర్తుంది చెప్పినట్టు. టీ, థాట్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు ఎనర్జీ. మీ ఆలోచనలు ఏదైతే చేస్తారో, మీ ఎమోషన్ తో కనెక్ట్, భావోద్వేగాలతో కనెక్ట్ అవుతుందో, అదే సార్ ఎనర్జీ అంటే. మన కంటికి కనిపించదు, థాట్ కనిపించదు, మన భావోద్వేగాలు, ఎమోషన్ కనిపించదు, ఎనర్జీ కూడా కనిపించదు. ఎస్, నమ్మండి, 100% మిరాకిల్ జరుగుతుంది. రైట్, రైట్ సార్. హ్యాపీగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేద్దాము. ఎన్ని రోజులు నేను చాలా అఫర్మేషన్స్ చేపిస్తున్నా, కానీ ఇప్పటి నుంచి ఓన్లీ 2 or 3 or 4 అఫర్మేషన్ చేద్దాం చాలు. వాటినే మార్నింగ్, ఈవినింగ్, బిఫోర్ బెడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అన్ని చెప్తే మీరు ఏది చేయలేరు. అవునా కదా? ఎస్, హార్ట్ పైన చేయి వేసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేద్దాం. ఐఎమ్ హ్యాపీ, I am happy. ఐఎమ్ హెల్తీ, I am healthy. ఐఎమ్ వెల్తీ, I am wealthy. ఐఎమ్ డివైన్. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఐఎమ్ హ్యాపీ, I am happy. ఐఎమ్ హెల్తీ, I am healthy. ఐఎమ్ వెల్తీ, I am wealthy. ఐఎమ్ డివైన్. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఫీల్ అవ్వాలి, ఫీల్ అవుతూ చేయండి, లోపల నుంచి మాట్లాడాలి. ఐఎమ్ హ్యాపీ, I am happy. ఐఎమ్ హెల్తీ, I am healthy. ఐఎమ్ వెల్తీ, I am wealthy. ఐఎమ్ డివైన్. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. I am so happy and grateful. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. I am so happy and grateful. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. I am so happy and grateful. మనీ కమ్స్ టు మీ ఈజీలీ. Money comes to me easily. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. Money comes to me easily and effortlessly. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. Money comes to me easily and effortlessly. ఐ లవ్ మనీ. I love money. మనీ లవ్స్ మీ. Money loves me. ఐ లవ్ మనీ. I love money. మనీ లవ్స్ మీ. Money loves me. ఐ లవ్ మనీ. I love money. మనీ లవ్స్ మీ. Money loves me. ఐ యామ్ రిచ్. I am rich. ఫిజికలీ, Physically, మెంటలీ, mentally, ఎమోషనల్లీ, emotionally, ఫైనాన్షియల్లీ financially, అండ్ స్పిరిచువల్లీ. spiritually. ఐ యామ్ రిచ్. I am rich. ఫిజికల్లీ, Physically, మెంటల్లీ, mentally, ఎమోషనల్లీ, emotionally, ఫైనాన్షియల్లీ financially, అండ్ స్పిరిచువల్లీ. and spiritually. ఒకేసారి చెప్పండి. ఐఎమ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. I am rich mentally, physically, emotionally, financially, స్పిరిచువల్లీ. spiritually. ఎస్, సూపర్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఈ బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేసేయండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. Thankful for beautiful life. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ మార్నింగ్. I am thankful for beautiful morning. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ డే. I am thankful for beautiful day. థ్యాంక్ యూ యూనివర్స్. Thank you, universe. థ్యాంక్ యూ మై సెల్ఫ్. Thank you, myself. థ్యాంక్ యూ గురుస్. Thank you, Guru. థ్యాంక్ యూ పేరెంట్స్. Thank you, parents. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. ఆనందంగా, సంతోషంగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. ఈరోజు అంతా నాకు మంచి జరుగుతుంది అని వెల్కమ్ చేసే. సూపర్. ఫీల్ అవ్వండి, ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు అంతా నాకు మంచిగా జరుగుతుంది, ఇమాజిన్ చేయాలి. ఎప్పుడైతే ఈ పిక్చర్ వేసారు, యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి? మనం ఏం మాట్లాడుతున్నాం? తెలుగు. ఫారిన్ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్. కర్ణాటకలో ఏం మాట్లాడతారు? కన్నడ. తమిళ్ వాళ్ళు ఏం మాట్లాడతారు? తమిళ్. సో యూనివర్స్ మొత్తం మాట్లాడాలంటే ఏం చేయాలి? బేసిక్స్ ఇవన్నీ మనం 90 డేస్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. యూనివర్స్తో మాట్లాడాలంటే ఏం చేయాలి? విజువలైజ్ చేయాలి. ఎస్, మూసుకొని ఇమేజెస్, పిక్చర్స్ రూపంలో విజువలైజ్ చేసుకోవాలి. యూనివర్స్ లాంగ్వేజ్ అది. మీకు ఏం కావాలి? డబ్బు కావాలా? ఊహించుకోండి ఎంత కావాలి, అది వచ్చినట్టుగా ఊహించుకోండి. హోమ్ కావాలా? ఇంటిని ఊహించుకోండి. ఆ రూమ్లోకి వెళ్ళి పడుకున్నట్టు, మీకు కావాల్సిన టేబుల్ చైర్ కూర్చొని వర్క్ చేసుకుంటున్నట్టు. కారు కావాలా? కార్లో తిరుగుతున్నట్టు, ఆఫీస్కి వెళ్ళినట్టు. అలా పిక్చర్ రూపంలో విజువలైజ్ చేసుకోండి సార్. 100% జరుగుతుంది. మీరు విత్తనాలు వేయండి, చేసి వదిలేసేయండి. మీకు ఎప్పుడు కావాలో యూనివర్స్ అప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంది. నమ్మండి. 100% ఇది మాత్రం. నేను 10 ఇయర్స్ ముందు నేను ఊహించుకున్నా ఇలా. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఊహించుకున్నా అంటే ఎవరు డిస్టర్బ్ లేని సార్. మనసులో అనుకుంటా కదా, నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని ఊహించుకుంటుంటాం. మనలో ఇంకొకడు ఉంటాడు. అందుకే ప్రశాంతం కూర్చోండి, మీతో మీరు 10 to 15 minutes మాట్లాడండి, క్రియేషన్ బుక్ రాయండి అని చెప్తున్నాం. ఈరోజు క్రియేషన్ బుక్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకే రైస్, గ్రాటిట్యూడ్ రాసేయండి సార్. హ్యాపీగా, సంతోషంతో రాయండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్. మీ దగ్గర ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి, గ్రేట్గా ఫీల్ అవ్వాలి. వీడియోస్ ఆన్ చేసుకున్న వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రదీప్ మూక గారు అండ్ జగదీష్, ఐఎమ్ గ్రేట్ఫుల్, హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మీరు గ్రేట్గా ఫీల్ అవ్వండి, మీ దగ్గర ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి, గ్రేట్గా ఫీల్ అవుతూ రాయండి. మీ హెల్త్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. మీ వెల్త్, మీ దగ్గర ఉన్న మనీకి థ్యాంక్ యూ చెప్పండి. మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్, నా ఈ జన్మ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకున్న శక్తి మేర చదివించి ఇంత పెద్దవాడిని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ జాబ్లో డెవలప్ అవుతున్నారు, మీ జాబ్కి థ్యాంక్ యూ చెప్పండి. ఆ జాబ్ వల్ల, ఆ బిజినెస్ వల్ల మీ అవసరాలు, మీ పిల్లల చదువులు, మీ ఫ్యామిలీ ఖర్చులు అన్నీ తీరుస్తుంది. ఈరోజైనా థ్యాంక్ యూ చెప్పారా జాబ్కి? హ్యాపీగా, ఆనందంగా గ్రేట్గా ఫీల్ అవ్వండి. నాకు జాబ్ ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బైక్ ఉంది. ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీకు ఏది గుర్తొస్తే అది రాసేయండి గ్రాటిట్యూడ్. మీ మైండ్లో రీప్రోగ్రామ్ అవుతుంది. ఎస్, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అనేది ఫిక్స్ అవుతుంది అనమాట యూనివర్స్. ఎప్పుడు బాధపడుకుంటూ ఉండకూడదు. థ్యాంక్ యూ యూనివర్స్. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పేసేయండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. విశ్వశక్తికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ. మీ థింగ్స్, మీ దగ్గర ఉన్న వస్తువులు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీకు ఏది గుర్తొస్తే అది రాసేయండి. క్రియేటివ్గా ఆలోచించండి. క్రియేటివ్ ఈజ్ ఏ మోర్ పవర్ఫుల్. ఎస్, రాసిన తర్వాత గోల్, ఒకే ఒక గోల్ తీసుకొని ఫీల్ అవ్వండి. ఫస్ట్ కళ్ళు మూసుకొని మనసులో ఊహించుకొని
ఆ గుడ్ కనెక్షన్ తీసుకోండి, వచ్చినట్లు ఆనందంగా సంతోషంతో రాయండి. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ దిస్ అమౌంట్ విత్ డేట్, ఏ డేట్ లోపల వచ్చింది అమౌంట్ రాసి, అమౌంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా రాసుకోండి. క్లారిటీ ఉంటుంది. 2-3 లైన్స్లో మీ గోల్ ఊహించుకొని వచ్చినట్టు రాసుకోండి, అయిపోయినట్టు రాసుకోండి. మీ మనసులో పెట్టుకుంటే అది ఖాళీ కోరిక మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే పేపర్లో పెడితే మీ కోరికకి సంకల్పం, ఎనర్జీ తోడవుతుంది. మీ గోల్లో కూడా క్లారిటీ ఉండాలి. ఏం కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, క్లారిటీ ఉండాలి. 4 క్వశ్చన్స్, వై రీజన్ వేసుకోండి. ఎందుకు ఆ గోల్ రీచ్ అవ్వాలి, మీకు ఎందుకు ఏం కావాలి. ఎస్, గోల్ అయిపోయినట్టు రాసుకున్న తర్వాత హ్యాపీగా ఆనందంగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. గుడ్ కనెక్షన్ తీసుకోండి, ఎంజాయ్ చేస్తూ రాయండి. వెల్త్ క్లబ్లో వచ్చింది ఎంజాయ్ చేయడానికి, నేర్చుకోవడానికి, అవునా కదా. ఎస్, హ్యాపీగా ఆనందంగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఎస్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాసేయండి. ఓకే, డన్. రాసిన వాళ్ళు వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. మీరు అరచేతుల్లో పెట్టుకొని అనాహత చక్రం దగ్గర పెట్టాలి. మీ అరచేతుల్లో పెట్టుకొని అనాహత చక్రం, హార్ట్ చక్ర, మీకు ఎవ్రీథింగ్ గుండె దగ్గర నుంచి వచ్చేది. జగదీష్ సార్ సో లక్కీ, అందరికి వాటర్ ఉన్నాయి, జగదీష్ సార్కి వేరే కూల్ డ్రింక్ ఉంది. హ్యాపీ, గ్రేట్గా ఫీల్ అవ్వాలి సార్, గ్రేట్గా ఫీల్ అవ్వాలి, అవునా కదా. ఉన్న వాటికి తృప్తి చెందండి అన్నాను నేను. ఎందుకు వాటర్ తీసుకోమనంటే Yes. అందరికీ ఈజీగా అవైలబిలిటీ ఉండేది వాటరే. నేను పాలు తీసుకోమన్నా, మీకు ఒక్కరికే ఆ డ్రింక్ అవైలబిలిటీ, అందరికీ అవైలబిలిటీ లేదుగా. అవును సార్, కరెక్ట్. ఎస్ సార్, ఉన్న వాటికి తృప్తి చెందండి. సార్ జగదీష్ సార్ ఒకేసారి బార్లోనే ఉన్నారు, వైన్ షాప్లోనే ఉన్నారు. ఎస్, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. ఎస్ సార్, అనాహత చక్రం దగ్గర పెట్టుకోండి. హార్ట్ చక్ర, గుండె రెండు మధ్య. ఎస్, కొంచెం కళ్ళు పైకి, తల పైకి ఎత్తండి. తల పైకెత్తి మీరు ఏం రాసుకున్నారో గ్రాటిట్యూడ్, వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గురూస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్, థ్యాంక్ యూ సో మచ్ మై చిల్డ్రన్స్, థ్యాంక్ యూ సో మచ్ మై జాబ్ అండ్ బిజినెస్. ఫీల్ అవ్వండి. మీరు ఏం రాసుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి, బుక్ చూడకుండా. అలా కొంచెం పైకెత్తి యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ మీ మీద పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పిన తర్వాత యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పి మీ గోల్ విజువలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి మీ గోల్ జరిగిపోయినట్టు. ఎస్, December 31st నాటికి నా అకౌంట్లో ఇంత అమౌంట్ ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. నేను 2025లో నేను ఇక్కడ ఉండాలనుకున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను 2025లో మీరు ఎలా ఉండాలనుకుని ఒక్కసారి ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఒక కార్లో దిగుతున్నట్టు, ఒక మంచి డ్రెస్లో ఊహించుకోండి, ఏ కలర్ డ్రెస్ కూడా ఊహించుకోండి, సూపర్గా రిజల్ట్స్ వస్తాయి. మీకు నచ్చిన కలర్ డ్రెస్లో ఊహించుకోండి, నచ్చిన కోట్లో ఊహించుకోండి. వాయిస్ తక్కువ వస్తుంది. నేను స్లోగా మాట్లాడుతున్నా. ఎస్, మంచి డ్రెస్లో కలర్లో ఊహించుకోండి, మంచి కార్లో ఊహించుకోండి, మంచి సూటు బూటు వేసుకున్నట్టు ఊహించుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఎస్, మీరు అలా నడుస్తూ వస్తుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతున్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమంటున్నారు అందరూ. అంతగా సక్సెస్ అయినట్టుగా ఊహించుకోండి.
ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, మహోన్నత స్థాయికి వెళ్ళినట్టు ఊహించుకోండి. ఎస్, ఎలా ఉండాలనుకున్నా అలా ఊహించుకోండి. సూపర్, చాలా ఆనందంగా హాయిగా అనిపిస్తుంది. మీరు సాధించారు. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ సక్సెస్. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఆనందంగా ఊహించుకోండి మీ గోల్ని. ఎస్, యూనివర్స్ నుంచి, డివైన్ ఎనర్జీ నుంచి బ్యూటిఫుల్ ఎనర్జీ మీ వాటర్లో ఫిల్ అవుతుంది. యూనివర్స్ బ్లెస్ చేసిందని నమ్మండి. ఒక తెల్లని కాంతి, ఒక డివైన్ ఎనర్జీ గ్లాస్లో ఫిల్ అవుతుంది. వాటర్ ఛార్జ్ అవుతుంది, వాటర్ ఛార్జ్ అవుతుంది, వాటర్ ఛార్జ్ అవుతుంది, వాటర్ ఛార్జ్ అయిపోయింది. మీ చేతులు ఇప్పుడు డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీతో నిండి ఉన్న చైతన్యవంతమైన వాటర్ ఉన్నాయి. వాటిని స్లోగా కొంచెం కొంచెం సిప్ చేయండి. స్లోగా కొంచెం కొంచెం సిప్ చేయండి. కొద్ది కొద్దిగా ఆ ఎనర్జీ శరీరంలో ప్రతి పార్ట్, ప్రతి అవయవానికి పంపించాలి. ఊహించుకోండి. వావ్, సూపర్. ఫీల్ అవ్వాలి. రిలాక్స్. నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెంట్ తీసుకోండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఐ కెన్ డూ ఎనీథింగ్. వావ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్, అలాగే వాటర్ గ్లాస్ మీ ముందు పెట్టుకోండి. వాటర్ గ్లాస్ మీ ముందు పెట్టుకొని, ఎస్, ఇప్పుడు చెప్పేది డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. కాన్సన్ట్రేట్తో, అవేర్నెస్తో, ఎరుకతో కూర్చోండి. ఎరుకతో కూర్చోండి. నమ్మకంతో, ఇష్టంతో చేయండి. నమ్మకంతో, ఇష్టంతో కళ్ళు మూసుకొని కంఫర్టబుల్లో ముద్రలో కూర్చోండి. జ్ఞాన ముద్ర కావచ్చు, ఓకే, ఏదైనా ఒక ముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉండాలి. ఎప్పుడైతే వెన్నెముక నిటారుగా ఉంటుందో యూనివర్స్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది మీ సహస్రం చక్ర నుంచి. వెన్నెముక నిటారు లేకపోతే రిసీవ్ అవ్వదు. ఎస్, వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకొని చెస్ట్ కొంచెం ముందుకు రావాలి. తల కొంచెం స్లైట్గా తల పైకి ఎత్తండి. ఎస్, శ్వాస మీద నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నార్మల్ శ్వాసని మీరు ఫోర్స్ చేయొద్దు. మీ దగ్గర ఉన్న నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఎస్, అబ్జర్వ్ చేయండి. శ్వాస మీద ఫోకస్ చేయండి. ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు ఊహించుకోండి. ఒక చెట్టు కింద, ఒక పార్క్లోనో, ఒక బీచ్ దగ్గర, కొండపైన, మౌంటైన్లో కూర్చున్నట్టు ఊహించుకోండి. మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చొని మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస తీసుకున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఉన్న ఒత్తిడి, నెగిటివ్ ఎనర్జీ, భయాన్ని బయటకు వదిలేసేయండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి 3 times. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ స్టమక్ ముందుకు వస్తుంది. శ్వాసను వదిలేటప్పుడు మీ స్టమక్ లోపలికి వెళ్తుంది. గమనించండి. శ్వాస మీద ఫోకస్ చేయండి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎస్, శరీరాన్ని రిలాక్స్ చేయండి. మీ బాడీలో ఉన్న ప్రతి అవయం, ప్రతి శరీరాన్ని పట్టి ఉంచొద్దు. ఫ్రీగా వదిలేసేయండి. కంఫర్టబుల్గా ప్రతి పార్ట్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ శరీరంలో రిలాక్స్ చేయండి. ప్రతి పార్ట్కి యాక్టివేట్ చేయండి. వాటర్ తీసుకున్నారు కదా, ప్రతి పార్ట్ దగ్గరికి వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది. మీ శరీరం ఇప్పుడు చైతన్యవంతం అయ్యింది. మీ శరీరం ఇప్పుడు చైతన్యవంతం అయ్యింది భావించండి. మానసికంగా, మెంటల్గా, ఫిజికల్గా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పండి. నేను మానసికంగా సంతోషంతో, ఆనందంగా, ఫిజికల్గా, మెంటల్గా ప్రశాంతంగా ఉన్నాను. ఎస్, నేను ప్రతిరోజు సంపదని, సక్సెస్ని ఆకర్షిస్తున్నాను. నేను ప్రతిరోజు సంపదని, సక్సెస్ని ఆకర్షిస్తున్నాను. 4 వైపుల నుంచి డబ్బు, సంపద, ఐశ్వర్యం మీ దగ్గరకు వస్తున్నట్టు ఊహించుకోండి. 4 వైపుల నుంచి డబ్బు, సంపద, ఐశ్వర్యం మీ దగ్గరకు వస్తున్నట్టు ఊహించుకోండి. నా దగ్గరికి చాలా సులువుగా డబ్బు, సంపద వస్తుంది. నా దగ్గరికి చాలా సులభంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం వస్తుంది. డబ్బు సంపాదించడం చాలా తేలిక. నమ్మండి. ఎవరైతే డబ్బు సంపాదించడం చాలా తేలిక అన్నారో వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది.
డబ్బు సులభంగా సునాయాసంగా నా దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి డబ్బు సులభంగా సునాయాసంగా వస్తుంది. నేను చాలా సులువుగా డబ్బు సంపదను ఆకర్షిస్తున్నాను. నేను చాలా సులువుగా డబ్బు సంపదని ఆకర్షిస్తున్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. నా సబ్ కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. ఎస్, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నా సబ్ కాన్షియస్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. నేను పనిచేస్తున్న ప్రతి దాంట్లో లాభాలు మీద లాభాలు వస్తున్నాయి. నేను పనిచేసే ప్రతి దాంట్లో లాభాల మీద లాభాలు వస్తున్నాయి. మీరు చేసే పనిలో డబ్బును ఆకర్షిస్తున్నారు, ప్రాఫిట్ తీసుకుంటున్నారు, లాభాల మీద లాభాలు వస్తున్నాయి. నేను ఫైనాన్షియల్ గోల్ అన్నిటినీ చాలా సులభంగా అచీవ్ చేస్తున్నాను. నేను నా ఫైనాన్షియల్ గోల్స్, నేను ఆర్థిక స్వేచ్ఛగా అచీవ్ అవుతున్నాను. ఐ ఆమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. నేను ఆర్థిక స్వేచ్ఛగా ఉన్నాను. నాకు ఏది కావాలంటే అది వస్తుంది నా దగ్గరికి. ఏది కావాలంటే అది పర్చేజ్ చేయగలుగుతున్నాను. నా అవసరానికి మించిన డబ్బులు వస్తున్నాయి. ఎస్, మీరు పర్చేజ్ ప్రతి దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. దాని ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోయినారు. అన్నిటిని చాలా సులభంగా అచీవ్ చేస్తున్నారు. నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి. నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి. వాటిని నేను సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలు చేస్తున్నాను. నేను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి. వాటిని నేను సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలు చేస్తున్నాను. ప్రతిరోజు నిద్ర లేవగానే నాకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రతిరోజు నిద్ర లేవగానే నాకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రతిరోజు ఉద్యోగం, వ్యాపారం పరంగా పాజిటివ్గా హుషారుగా ఉంటాను. ప్రతిరోజు నేను ఉద్యోగం లేదా వ్యాపార పరంగా పాజిటివ్గా హుషారుగా ఉంటాను. నేను చేస్తున్న పనిలో అనుకూలంగా ఉంది. నేను చేస్తున్న పనిలో చాలా అనుకూలత ఉంది. 4 వైపుల నుండి కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాను. నేను 4 వైపుల నుండి కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాను. ఎస్, నేను వర్క్స్ని, లైఫ్ని, నా జాబ్ని, బిజినెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు చేస్తున్న పనిని ఎంజాయ్ చేయండి. ఇమాజిన్ చేయండి, ఊహించుకోండి. నేను వర్క్ని, నా లైఫ్ని, నా జాబ్ని, నా బిజినెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. 4 వైపుల నుంచి నేను పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాను. 4 వైపుల నుంచి నాకు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. నా సబ్ కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. విజయము, సక్సెస్, డబ్బు, సంపద వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తున్నాయి. విజయము, డబ్బు, సంపద, సక్సెస్ వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తున్నాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతూ ఉంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది. ఊహించండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత అమౌంట్ కావాలో అంత ఊహించండి. క్లారిటీ ఉండాలి. ఎస్, నా ఆదాయం ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుంది. నా ఆదాయం ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుంది. నేను విజయాలను, సంపదను, డబ్బును నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను విజయాలను, డబ్బును, సంపదను నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను. నేను విజయాలను, సంపదను, డబ్బును నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను. స్వీకరించండి మీ సక్సెస్ని, మీ సంపదని, మీ డబ్బుని. నేను మనీని నా జీవితంలోకి వెల్కమ్ చేస్తున్నాను. నేను మనీని నా జీవితంలోకి వెల్కమ్ చేస్తున్నాను. నా దగ్గర డబ్బు, సంపద ఎల్లప్పుడూ ఉంటుంది. నా దగ్గర డబ్బు, సంపద ఎల్లప్పుడూ సక్రమైన మార్గంలో వస్తుంది. నేను న్యాయమైన మార్గంలో డబ్బును సంపాదిస్తున్నాను. నేను ఎప్పుడు పాజిటివ్ విషయంలోనే మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. నేను ఎప్పుడు పాజిటివ్ విషయాలను మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. నా వాళ్ళందరూ నన్ను ఆదర్శంగా, ఇన్స్పిరేషన్, మోటివేషన్గా ఫీల్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ఆదర్శంగా, ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఫీల్ అవుతున్నారు. ఊహించుకోండి. నాకు నా కుటుంబంతో కలిసి లైఫ్ని పాజిటివ్గా ఎంజాయ్ చేస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి లైఫ్ని పాజిటివ్గా ఎంజాయ్ చేస్తున్నాను. నా డ్రీమ్ హౌస్లో, నా సొంత ఇంటిలో నా ఫ్యామిలీతో ఉంటున్నాను. మీ సొంత ఇల్లు, కలలు కన్న ఇల్లు మీరు కట్టేసుకున్నారు, మీకు వచ్చింది. అందులో మీ పిల్లలతో, మీ భార్యతో సంతోషంగా ఉన్నట్టు ఊహించుకోండి. మీకు ఎలా కావాలో అలా మీ పార్క్ లేదా గార్డెన్, చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు, వాటర్ పోస్తున్నట్టు, పిల్లలు ఆడుకుంటున్నట్టు. ఓకే, పిల్లలకు ఒక రూము, మీకు ఒక మాస్టర్ బెడ్రూము, కిచెన్, హాల్లో ఒక పెద్ద టీవీ, హోమ్ థియేటర్ ఉన్నట్టు నా డ్రీమ్ హౌస్లో, నా సొంత ఇంటిలో నా ఫ్యామిలీతో, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. డ్రీమ్ కార్లో ఆనందంగా ఉన్నాను.
డ్రీమ్ కార్తో ఆనందంగా డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. కొత్త బిజినెస్ అవకాశాలు వస్తున్నాయి. కొత్త బిజినెస్ అవకాశాలు వస్తున్నాయి. నా దేశం కోసం, నా సమాజం కోసం అనుక్షణం నా సహాయం అందిస్తాను. నా దేశం కోసం, నా సమాజం కోసం అనుక్షణం నా సహాయం అందిస్తాను. ఎస్, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, నమ్మండి. నా దృష్టిలో ధనవంతుడు అవ్వడం చాలా తేలిక. నా దృష్టిలో ధనవంతుడు అవ్వడం చాలా తేలిక. డబ్బు సక్సెస్ని ఆకర్షిస్తున్నాను. డబ్బు సక్సెస్ని ఆకర్షిస్తున్నాను. ఎస్, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. మీ మీద డబ్బుని వర్షంలా కురిపించండి. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. డబ్బు మీపైన వర్షంలో కురుస్తుంది. ఊహించండి, ఇమాజిన్ చేయండి. డబ్బు మీపైన వర్షంలో కురుస్తుంది. డబ్బు మీపైన వర్షంలో కురుస్తుంది. ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీకు ఎంత కావాలో క్లారిటీగా తీసుకుని బ్యాగ్లో వేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఆమ్ రిచ్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. టోటల్ బాడీని ఈ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీతో నింపేయండి. టోటల్ బాడీని డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీతో నింపేసేయండి. ఎస్, ప్రతి బాడీ పార్ట్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ హెడ్కి, మీ కళ్ళకు, మీ చెవులకు, మీ నోటికి, మీ ముక్కుకు, ప్రతి పాటికి థ్యాంక్ యూ చెప్పండి. ఆజ్ఞా చక్రం నుంచి, ఓకే. మీ థ్రోట్ చక్ర, నేను చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నాను. నేను ఏది తిన్నా, ఏది తాగినా లోపలికి వెళ్తుంది. థ్యాంక్ యూ చెప్పండి థ్రోట్ చక్రకి. అనాహత చక్ర, నేను అందరిని ప్రేమిస్తున్నాను. అందరు నన్ను ప్రేమిస్తున్నారు. నాకు ఎప్పుడు పాజిటివ్ థాట్సే వస్తాయి. థ్యాంక్ యూ హార్ట్ చక్ర. ఎస్, మణిపుర చక్ర, మీ స్టమక్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ లంగ్స్కు, మీ ఊపిరితిత్తులకు, మీ పేగులకు, ప్రతి పాటికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, మణిపుర తర్వాత కింద స్వాదిష్టాన చక్ర, థ్యాంక్ యూ చెప్పండి. మీ కిడ్నీస్కి, మీ సెక్సువల్ పార్ట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ కాళ్ళకు, మీ చేతులకు థ్యాంక్ యూ చెప్పండి. ప్రతిరోజు నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నావు. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు, ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటాను అని మీరు డైలీ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఫిట్గా తయారవుతూ మీ శరీరాన్ని కాపాడుతున్నారు. థ్యాంక్ యూ మై బాడీ. థ్యాంక్ యూ మై సెల్ఫ్. మిమ్మల్ని డెవలప్ చేస్తున్నందుకు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ మై జాబ్. థ్యాంక్ యూ మై బిజినెస్. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, నేను 99.999% ఎనర్జీ. ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను హై వైబ్రేషన్లో ఉన్నాను. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ నా లోపలికి వస్తుంది. నేను చేస్తున్న పనిలో సక్సెస్, విజయాన్ని సాధిస్తున్నాను. డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ప్రతిరోజు డెవలప్ అవుతున్నాను. మీ చుట్టూ అష్టదిక్పాలకులకు, ప్రకృతికి, సృష్టికి ధన్యవాదాలు తెలపండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రిలాక్స్. కాన్షియస్కి వచ్చేయండి. కాన్షియస్కి వచ్చి రెండు చేతులు రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకోండి. మిమ్మల్ని బ్లెస్ చేసుకోండి. తలపై నుంచి హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని మీ తలపై నుంచి మీ బాడీ పార్ట్స్ అన్నిటికీ టచ్ చేయండి. కింద వరకు, పాదాల వరకు టచ్ చేసుకోండి. ప్రతి బాడీ పార్ట్కి థ్యాంక్ యూ చెప్పండి, మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి, మీరు కూడా ఆనందాన్ని పొందుతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ చెప్పేసేయండి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ వస్తుంది. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఫీల్ అవ్వండి. 2 చేతులు మీ కళ్ళపై పెట్టుకోండి. కళ్ళపై పెట్టుకొని మీ గోల్ని ఊహించుకోండి. కళ్ళపై పెట్టుకోండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బిజినెస్, డ్రీమ్ మనీ, కొత్త కొత్త ఐడియాస్. ఎస్, 1, 2, 3. ఐస్ ఓపెన్ చేసేయండి ఆనందంగా, సంతోషంగా. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారా? ఎస్ సార్. ఎనర్జీ ఫీల్ అయ్యారా? ప్రశాంతంగా. ఇలా మోర్ ప్రాక్టీస్ మోర్ రిజల్ట్స్. మళ్ళీ చెప్తున్నా, మోర్ ప్రాక్టీస్ మోర్ రిజల్ట్స్. ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటే మీరు ఉదయం ఈవినింగ్ 2 టైమ్స్ చేసుకోండి. ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. నిన్నటి రోజుల్లో మనం మన పూర్వజన్మ కర్మలు, ప్రజెంట్ చేసిన తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ క్లీన్ చేసుకున్నాం. అవును కదా? క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు మనీని మనం అట్రాక్ట్ చేసుకున్నాం. మీరు చేస్తున్న పనులు, కొత్త ఐడియాలు, కొత్త అవకాశాలు డెవలప్ అవుతున్నట్టు ఊహించుకోవాలి. కంపల్సరీగా మీరు కంటిన్యూ రోజు ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే, ఈవినింగ్ బిఫోర్ బెడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, రాసుకోండి. మీకు ఏం కావాలో క్లారిటీగా రాసుకోండి. ఎలా ఉండాలనుకుంటున్నారో రాసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి సార్. నమ్మండి అంతే. ఎస్, ఎలా అనిపించింది సార్? బాగున్నా సార్. ఎస్, కనెక్ట్ అవుతున్నారు కదా యూనివర్స్కి, డివైన్ ఎనర్జీకి. మీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ అవుతున్నట్టు. ఎస్, ఏమనిపించింది? మీ ఫీలింగ్ షేర్ చేయండి చాలు. ఏమనిపిస్తుంది? తొందరగా కనెక్ట్ అవుతున్నాను అనిపిస్తుంది. సైలెంట్ అయిపోతుంది అంతే, మరేం లేదు నాకు. ఎస్, ఏది పట్టించుకోరు. అంత హై ఎనర్జీలో ఉండిపోతారు కదా. అవును, మిగతావన్నీ అవును, ఏం చిన్నగా తెలియదు. మీ మాటలు కూడా వినిపించవు సార్ నాకు. ఓకే, సబ్ కాన్షియస్లో వెళ్ళిపోతున్నారు, అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నారు అయితే. అది. ఎస్, వెరీ గుడ్. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఈ మీతో వచ్చిన తర్వాత ఈ ఒక 1 వీక్ నుంచి నాకు రెగ్యులర్గా కొంతసేపు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత చేస్తున్నారు. మరి ఏమి వినిపించవు నాకు. నాకు అలా అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా మెడిటేషన్, సో కాబట్టి తొందరగా కనెక్ట్ అయిపోతున్నారు మీరు. నో పాజిటివ్ వెళ్ళండి. అవును. రైట్. ఎస్ సార్. మహేష్ కుమార్ సార్, ప్రశాంతంగా ఉందా? ఎక్కడ దొరుకుతుంది సార్ ప్రశాంతత? హ్యాపీగా ఉంది సార్. ఎస్, ఏ మాల్లో దొరకదు, ఏ షాప్లో దొరకదు సార్, ఏ హోటల్లో కూడా దొరకదు. మార్నింగ్ మన వెల్త్ క్లబ్లో దొరుకుతుంది. చెప్పండి ఈ అడ్రస్ అందరికి. ఎస్, రిలాక్స్ అయిపోతారు. ఏదో సాధించిన ఫీలింగ్. హెల్త్ లేని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. కంపల్సరీ జాబ్ లేని కూడా జాబ్ వచ్చే విధంగా కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం. అవునా కదా? ఓకే, ఇక్కడ నెక్స్ట్ టైం ఏం చేస్తాం అనుకుంటే వీక్లీ వన్స్ డౌట్ సెషన్ పెట్టుకుందాం అనుకున్నాం. ఒక్కొక్కరికి ఒక 5 minutes. వీక్లీ వన్స్ అంతే. మనం సాటర్డే అయినా సండే డిసైడ్ చేసి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా చెప్పుకుందాం. సండే నడిచి పెడదామండి, కొంచెం 10 సండే, నిమిషాలు 2 నిమిషాలు ఎక్కువైనా. ఓకే, ఎవరీ వీక్లీ వన్స్ మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా పెడదాం అనుకున్నా. నా ఐడియా అది. ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. మిగతా ఓకే, వాళ్ళు కూడా ఎందుకంటే అడగండి. ఓకే, రైట్. వీరేష్ గారు, యా వీరేష్, ఎలా అనిపించింది? బాగుంటుంది. ఉమ్, సూపర్ సార్. ఓకే. ఎస్ సార్. ప్రదీప్ ముఖ గారు, నిన్న వీడియో ఆన్ చేసుకోలే. చేశాను సార్. వీడియో ఆన్ లేదు. మొన్న వీడియో ఆన్, నిన్న ఆఫ్లోనే పెట్టారు. పిలిచాను నేను, మాట్లాడండి సార్ అని. నేను నిన్న ఆన్ చేసి అంటే మా ఫాదర్ పిలిస్తే వెళ్ళిపోయాను సార్. కొంచెం ఓకే, సర్వీస్. రైట్ రైట్ సార్. నిన్న మీరు చెప్తున్నారు కదా నెగిటివ్ త్రో, అది నేను అసలు కర్మలు ఇవ్వలేదు. అసలు ఏమి చూడలేదు. జూమ్ నడుస్తుంది, నేను వెళ్ళిపోయాను. అదే పిలిచాము, రాలేదు. అవును సార్. సార్. 4 days 4 days కరెక్ట్ అవుతున్నారు కదా, ఎలా అనిపించింది క్లాసెస్? సార్ అంటే బాగుంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే మెడిటేషన్ చేయిస్తున్నారో, ఇప్పుడు మీరు మీ డ్రీమ్ విల్లా అని అంటే అక్కడ ఉండిపోయి ఇంకా మీరు స్పీడ్ గా వేరే వైపు చెప్తుంటే అలా వెళ్ళలేకపోతున్నాం అంత. అంటే ఓకే, అక్కడే అయితే రెగ్యులర్ గా జర్నీ చేయండి, ఆటోమేటిక్ గా మీరు రీచ్ అవుతారు. అదే మీరు ప్రశాంతంగా కూర్చున్నారు మీ ఇంటి అని అంటే, మా ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను కూర్చున్నాను.
అక్కడే అలా అలా వెళ్ళిపోయింది. ఇంకా yes, sir. ఇంకా ముందరికి చెప్పేసరికి ఇంకా అంటే అంత స్పీడ్ గా మూవ్ కాలేకపోతుంది సబ్ కాన్షియస్. అక్కడే ఇంకా దాన్నే ఆ, అదే స్టాటస్ లో ఎంజాయ్ చేద్దాం కళ్ళు దాన్నే ఇంకా మూసుకుంటే ప్రపంచం మనలో ఉంటుంది సార్. అవునా కదా? అదే కళ్ళు దాన్ని మూసుకుంటే ఫీల్ ప్రపంచం అవుదామన్నా మనతో ఉంటుంది. అన్న అదే ఫీల్ అవుదామన్నా స్టాటస్ లో ఉందామనుకుంటే అంటే మళ్ళీ అంటే ఎందుకంటే టైం సరిపోదు కదా. ఎస్, కాకపోతే ఓకే యాక్చువల్ 10 ఒక మినిట్స్ సెకండ్. అనుకున్నాము, 20 మినిట్స్ వెళ్ళిపోతుంది. మన మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ 20 మినిట్స్. గ్రాటిట్యూడ్, మన వాటర్ టెక్నిక్ ఇవన్నీ చేపించేసరికి 1 అవర్ సరిపోతలే. అవునండి. ఎస్ ఒక సార్. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9440 9440 142 142 123. 123. ఇది 1 మంత్ ఉంటుంది సార్ క్లబ్. 1 మంత్కి ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా టచ్లో ఉండండి. మోర్ ఓకే ప్రాక్టీస్ మోర్ రిజల్ట్స్. మోర్ సార్. ప్రాక్టీస్ అలాగే ఫాస్ట్ రిజల్ట్స్. ఎస్ సార్ చెప్పండి. ఇది అంటే బిజినెస్ ఉంది కదా, బిజినెస్ లో కస్టమర్స్ వాక్ పెరిగే విధంగా అలా కూడా గైడెడ్ మెడిటేషన్ చేస్తారు. చేపిద్దాం చేపిద్దాం సార్. వెరీ గుడ్. చేపిద్దాం. థ్యాంక్ యూ. మీరు క్రియేటివ్ మైండ్తో ఏదైనా చేయొచ్చు సార్. ఏదైనా సార్ చెప్పాను కదా, మీకు కళ్ళు మూసుకుంటే విషయంలో కూడా వెళ్ళి రావచ్చు. పైకి నవగ్రహాలు చూసి, పాలపుంతలు, సూర్యుడు, అన్ని గ్రహాలు కూడా చూసి రావచ్చు. కళ్ళు మూసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎస్ చేద్దాం. వెరీ గుడ్ సార్. సూపర్. థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరైనా మాట్లాడతారా సార్? అది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కంప్లీట్ చేసేయండి సార్ ఈ వీక్. మనకి ఇంకా 10 days టైం ఉంది, 9 days టైం ఉంది. ఎస్, రమణ సారు, మన మహేష్ కుమార్ సార్, ఆదినారాయణ సార్, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఉంది కదా సార్ బుక్. అవునవును సార్. అది చాప్టర్ ఏమున్నాయో షేర్ చేసుకుని కంప్లీట్ చేసేద్దాం సార్. ఎందుకంటే పెండింగ్ ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. అలాగే సార్. కంప్లీట్ చేసేద్దాం. రేపు ఎవరో ఒక అలాగే సార్. చాప్టర్ రేపు చెప్తారు అలాగే సార్ నారాయణ సార్. నేను రేపు చెప్తాను సార్. అది నా దగ్గర బుక్ లేదు సార్. బుక్ లో నేను తీసుకుంటాను. రేపు ఎవరైనా చెప్తారా? ఎల్లుండి నేను చాప్టర్ 6 అయిపోయింది కదా సార్ రమణ సార్. 6 అయిపోయింది. 7 సార్. చాప్టర్ 7 నుంచి నేను 7 రేపు మీరు తీసుకోండి. రాకపోవచ్చు. 8 రమణ ఎల్లుండి నేను సారు, 9 తీసుకుంటాను సార్. మహేష్ సార్ వచ్చిందా బుక్? రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉందా? మ్యూట్లో ఉన్నారు. నేను పీడిఎఫ్ లో చెప్తాను చూసి. ఆ, ఏ చాప్టర్స్ చెప్పమంటారు సార్? 9 and 10 చెప్పుకోండి. ఓకే సార్. ఎప్పుడు సార్? మీరు మండే చెప్తారా? రేపు చెప్పమనండి. నేను రేపు రాకపోవచ్చు. నారాయణ సార్ రేపు మేడం వాళ్ళు వస్తున్నారు. నేను రిసీవింగ్కి వెళ్తాను. నేను రేపు క్లాస్ రేపు కూడా రాకపోవచ్చు నేను బహుశా. అవునా? ఓకే. రేపు తీసుకుంటారు మహేష్ కుమార్ గారు. చెప్తాను సార్. ఓకే 7 and 8 అప్పుడు. 7, 8. ఓకే సార్. రమణ సార్ మీరేది తీసుకుంటారు? నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటాం. ఓకే 9 and 10. ఓకే, ఇలా కంప్లీట్ చేసుకుందాం ఈ వీక్లోనే. ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా ఆనందంగా నాలెడ్జ్ని పెంచుకుందాం. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే కోటీశ్వరైనా సరే మన దగ్గర రావాల్సిందే. నాలెడ్జ్ ఈజ్ ఏ పవర్. అవునా కదా సార్? సో నాలెడ్జ్కి మించింది ఏది లేదు. మన దగ్గర ఉంటే తగ్గిపోతుంది, 10 మందికి పంచితే పెరుగుతుంది అది. అవునా కదా? నలుగురికి మంచి జరుగుతుందంటే నడకని ఆపొద్దు అన్నారు మా గురువు గారు. కాబట్టి మీకు అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని. సైనింగ్ ఆఫ్, అనంత మరిస్వామి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పర్సనల్గా అడగండి. ఓకే, మీకు ఏదున్నా నేను హెల్ప్ చేయడానికి ముందుంటాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ప్రాక్టీస్ చేయండి. మోర్ ప్రాక్టీస్ గెట్ ఫాస్ట్ రిజల్ట్స్. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. ప్రాక్టీస్ చేసే రిజల్ట్స్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి. విత్తనాలు వేయకపోతే కలుపు మొక్కలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. అవును సార్. ఓకే, విత్తనాలు వేయకపోతే కలుపు మొక్కలు వస్తాయి. కాబట్టి విత్తనాలు వేయండి. రైట్. ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.